ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. దండిగా సాయం అట. ప్రతి ఇంటికి 25,000, మొదటి అంతస్తులోని వారికి 10,000, ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి 10,000, ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తాం. చిరు వ్యాపారులకు 25,000, 2 వీలర్లకు 3,000, 3 వీలర్లకు 10,000 అట. వరికి ఎకరాకు 10,000, చెరుకు 25,000, చేనేత కార్మికులకు 15,000, పశువులకు 50,000, ఎద్దులకు 40,000, దూడలకు 25,000. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక వార్తగా ఇచ్చారు దిశ పేపర్. దండిగా సాయం అట. దేనికి దండిగా అంటే దిశ పేపర్ దండిగా అనిపిస్తే దండిగా ఉన్నట. ప్రజలు దండిగా అనుకోవాలి. ప్రజలు ఇవాళ 30,000 నుంచి 40,000 నష్టపరిహారం ప్రతి ఇంటికి ఇస్తారనుకున్నారు. మీరు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 25,000 అట, మళ్ళీ పైన ఉన్న వాళ్ళకి 10,000 అట. ఈ 25,000 ఏ మూలకి సరిపోవు. పోగా పంట నష్టపోయిన రైతులకి, వరదలో కొట్టకపోయిన పంట నష్టపోయిన రైతులకి 10,000 రూపాయలు ఒక ఎకరానికి అని ప్రకటించారు. ఇది దుర్మార్గం అన్నమాట. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న రోజు మీరు ఇంతకంటే తక్కువ వరదలు వచ్చిన రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక ఎకరానికి 20,000 నష్టపరిహారం చెల్లించాల్సిందే అని చెప్పి. ఇవాళ మీరు 10,000 ఇస్తున్నారు. మీరన్న మాట కట్టుబడి ఉన్నా కానీ 20,000 ఇవ్వాలి, కానీ దాంట్లో సగం ఇచ్చే పరిస్థితి. కానీ మీరు అన్న మాట కంటే కూడా ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి. బీభత్సమైన వరద వచ్చింది. మీరే చెప్తున్నారు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ చూడని విధంగా విపత్తు వచ్చిందని. అయినప్పటికీ ఇవాళ 10,000కే కన్సర్న్ అయ్యారు. ఆ 10,000 ఏమోలో సరిపోతాయి? ఇసుక తొలగించడానికి సరిపోవు. పొలాల్లో మేట పెట్టింది ఇసుక, ఆ ఇసుక తొలగించడానికి సరిపోవు. మరి ఏ సిద్ధాంత ప్రకారం, ఏ కమిట్మెంట్ ప్రకారం మీరు 10,000 ఇస్తున్నారు? మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఎకరానికి 20,000 ఇవ్వాలన్నారు కదా. ఆ పద్ధతిలో ఇచ్చిన ఒక హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలి. మీరు ఇస్తారా? ఇది మడత మాట కాదు, ఇది మోసం చేయటం కాదు. మళ్ళా వరద బాధితులకు ఇళ్లల్లో నీళ్ళు వచ్చిన వాళ్ళకి, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి అంటే గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉంటే 25,000 అన్నాడు. ఎవరికి? ఓన్లీ విజయవాడ ప్రాంతాల్లో, మిగతా ప్రాంతాల్లో లేదు. మళ్ళీ ఒక విజయవాడలోనే వరద వస్తే వాళ్ళు మనుషులా? బయట వాళ్ళు మనుషులు కాదా? విజయవాడలో కూడా మీరు ఇచ్చే 25,000 వాళ్ళకి ఏమీ సరిపోవు. వాళ్ళు మామూలు సామాన్లు కడుక్కోవడానికి కూడా 25,000 సరిపోవు. మళ్ళీ దాన్ని దండిగా సాయం అని దిశ పేపర్ వార్త వచ్చింది. ఆ దండి ఎవరికి? ఆ సాయం ఎవరికి? మీరు ఇచ్చే సాయం దండిగా ఎవరికి ఉపయోగపడుతుందో తెలియని పరిస్థితి.